లార్డ్ మై డియర్ పీపుల్ ఆఫ్ గాడ్. దేవుడు మీ అందరిని దీవించునుగాక. మరి ఉదయాన్నే మనమందరం కూడా మరొకసారి ఒక చక్కటి వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. లోకంలో చాలామంది దైవజనులు ఉన్నారు, భక్తులు ఉన్నారు, దేవుణ్ణి ఆరాధించే బిడ్డలు ఉన్నారు. కానీ ఎన్నో విషయాలు వాళ్ళకు తెలియకుండా వారిని దేవుడు దీవించి పేరు పెట్టి పిలిచినా బలహీనులుగా, ఇంకా నేను ఒక బోధకుడినా, ఒక ప్రార్థన వీరుడినా, లేకపోతే ఒక స్తుతి ఆరాధన వీరుడినా, మరి నేను ప్రవక్తన అని తెలియకుండా చాలామంది సతమతం అవుతున్నారు. సో మై డియర్ పీపుల్ ఆఫ్ గాడ్, many are confused. Though they are preachers, they can preach well, they can sing and praise well, worship the Lord, and some are really prophets, but they themselves don't know. But today I am going to reveal some secrets to you, so that you will come to know, though you are chosen, those you are called prophet, but still you don't know. So my dear people of God, there is a difference between a called prophet and a chosen prophet. చాలా మందికి వారు ప్రవక్తలని తెలియదు. కానీ నేను కొన్ని రహస్యాలు మీకు చెప్పబోతున్నాను, కొన్ని సూచనలు. దేనివల్ల మీరు తెలుసుకుంటారు మీరు ఒక ప్రవక్తని, ఆ క్వాలిటీస్, ఆ యోగ్యతలు మీరు ఉన్నాయని, మీరిచ్చే ప్రవచనలు ఎలా ఫలిస్తాయి, ఎలా నిజమవుతున్నాయి, ఇవన్నీ కూడా మీరు ఈరోజు వాక్కు ద్వారా తెలుసుకోగలుగుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రహస్యం ఏంటంటే, కొంతమంది ఎన్నుకోబడ్డారు ప్రవక్తలుగా, మరి కొంతమందిని దేవుడు పేరు పెట్టి పిలిచాడు. ప్రవక్తలుగా పిలిచిన వాళ్ళు కొందరున్నారు, మరి అదేవిధంగా ప్రవక్తలుగా ఎన్నుకున్న వాళ్ళు కొందరున్నారు. ఇర్మియా ప్రవక్తని దేవుడు తల్లి గర్భం నుండే ఎన్నుకున్నాడు. మరి సంవత్సరాలకు ముందుగా దేవుడు మోసేని ఎన్నుకున్నాడు. తల్లి గర్భం నుండే ఇర్మియా ప్రవక్త ఏ విధంగా అయితే దేవుడు ఎన్నుకున్నాడో, అతన్ని ప్రత్యేకంగా వచ్చి ఒకళ్ళు నువ్వు ప్రవక్త అని, నిన్ను దేవుడు ఎన్నుకున్నానని చెప్పాల్సిన అవసరం లేదు. They are directly chosen by God. వాళ్ళలో ఎలాంటి సందేహం లేదు. So they are chosen from their mother's womb. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి తెలియాలి వాళ్ళు పిలువబడ్డారా, ఎన్నుకోబడ్డారా, మరి ప్రవక్తలకున్న గుణాలు ఎలా ఉంటాయి, క్వాలిటీస్ ఏముంటాయి, అది ఈరోజు ఈ వాక్కు ద్వారా మీరు తెలుసుకుంటే, మీరు కూడా సాధారణంగా ఒక భక్తులై ఉన్నప్పటికీ కూడా మీరు కూడా ప్రవక్తలుగా దేవుడు పిలిచి ఉండొచ్చు. కానీ మీకు తెలియకపోయి ఉండొచ్చు. మీరు తెలియకుండా నేను ప్రవక్తను కాను, వారే ప్రవక్తలు అని చెప్పి మీరు అనుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఈరోజు నేను కొన్ని గుర్తులు మీకు చెప్పబోతున్నాను. ఆ గుర్తులు మీలో, ఆ కార్యాలు మీలో జరుగుతుంటే మీరు కూడా దేవుడి చేత పిలువబడిన వాళ్ళు, ప్రవక్తలుగా ఉన్నారని, మీరు చేస్తున్న కార్యాలన్నీ ఫలిస్తాయని మీరు నమ్మి అందులో ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా ప్రయాసపడాలి, ఇంకా ఆ ప్రార్థన జీవితము మీరు జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. సో మొట్టమొదటిగా ఒక ప్రవక్తకు దేవుడు ప్రతి ఒక్కటి ముందుగానే తెలియపరుస్తాడు.
Sign number one is God reveals things to him. So when you are chosen, called as a prophet, God will definitely reveal you things that have happened and what is going to happen. The things which has happened, the things which are going to happen. ఏదైతే జరగబోతుందో, ఏదైతే జరగాలో వాటిని దేవుడు మీకు తెలియపరుస్తాడు. ఇప్పుడు ఒక ప్రవక్త, ఒక బోధకుడు అనుకుంటాం మనం, కానీ అతను ఏం చేస్తాడంటే, అమ్మా నీకేం కాదు, నువ్వు దీవించబడతావు అంటాడు, నువ్వు స్వస్థత పొందుకుంటావు అంటాడు. అంటే వారికి దేవుడు ముందే తెలియపరుస్తున్నాడు, ఈ వ్యక్తి స్వస్థత పొందుకుంటాడు. వారికి ముందే తెలుస్తుంది. మరి వాళ్ళు చెప్పిన తర్వాత అది అదే విధంగా జరుగుతుంది. సో ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం మనం చదివితే, డిక్లేర్స్, surely the Lord does nothing unless he reveals it to his servants, the prophet. దేవుడు నీకు విషయాలను ప్రకటిస్తాడు. ప్రతి ఒక్క విషయాలను నీకు చెప్తాడు, ప్రకటిస్తాడు. సో మొట్టమొదటిగా ఏంటంటే, దేవుడు ఏది కూడా దాయడు, తన యొక్క ప్రవక్తలకు ముందుగా తెలియచేస్తాడు. మరి రెండో సైన్ ఏంటంటే, ద సైన్ నెంబర్ 2, యు ఆర్ కాన్స్టెంట్లీ రిసీవింగ్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ డిఫరెంట్ మెన్ అండ్ విమెన్ ఆఫ్ గాడ్ concerning the prophet calling that is upon your life. Every time you see a prophet or a prophetess, they always tell you that you are called to be a prophet. రెండో గుర్తు ఏంటంటే, ప్రతి ఒక్కసారి మీకు కొంతమంది ప్రవక్తలు, కొంతమంది బోధకులు, విశ్వాసులు ఈ విషయాన్ని మీకు తరచుగా చెప్తూ ఉంటారు. మీరు ప్రవక్త, మీరు చెప్పిన మాటలు జరుగుతున్నాయి అని చెప్పి మీకు మళ్ళీ 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 గుర్తు చేస్తూ ఉంటారు. ఇలా మీ జీవితంలో జరుగుతుంటే ఆమేనని, నేను చెప్తున్న ప్రతి ఒక్క పలుకులు, ప్రవచనములు ఫలించాలి ప్రభువా, మీరు నన్ను పేరు పెట్టి ప్రవక్తగా పిలిచి ఉన్నారు, నన్ను ఇంకా అభిషేకించండి, నన్ను దీవించండి, ఆశీర్వదించండి. ఇప్పుడు ఒక బోధకురాలుగా మీరుండొచ్చు, లేకపోతే ఒక ప్రార్థన వీరురాలుగా మీరుండొచ్చు, ప్రార్థనలకు వెళుతూ ఉండొచ్చు. అయితే కొన్నిసార్లు మీరేమంటారంటే, మీరు రండి ప్రేయర్కి, మీరు వస్తే మీకు బాగా అవుతుంది, వాళ్ళు ప్రేయర్కి వస్తారు, బాగా అయిపోతారు. చూడండి, మీ మాట వాళ్ళ జీవితంలో ఫలించింది కాబట్టి మీకు ఆ యొక్క వరము దేవుడు ఇచ్చి ఉన్నాడు, కానీ మీరు అందులో పూర్తిగా విశ్వసిస్తలేరు. కొన్నిసార్లు మీరు అంటారు, ఒక బోధకుడు నేను ఇంటికి తీసుకొస్తాను, లేకపోతే ఒక వ్యక్తిని, దైవజనుని నేను పిలుస్తాను, వాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తే బాగా అవుతారు అని చెప్పినా మీ మాట ఫలిస్తుంది. అయితే మీలో కూడా దేవుని యొక్క అభిషేకం ఉంది, కానీ మీరు అందులో ప్రయాసపడి దేవుడి సన్నిధిలో కూర్చుంటే దేవుడు మీకు ఇంకాను అందులో బలాన్ని, శక్తిని, మరి ఇంకా దేవుడు అనేక విషయాలు మీకు తెలియపరిచి అనేక విషయాల్లో పాల్గొనే విధంగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తారు. ప్రైజ్ ది లార్డ్. సో ఆమోస్ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం సెలవిస్తుంది. ఆమోస్ చాప్టర్ 7:14 declares, I was not a prophet, neither a son of a prophet, but I was a headsman, a gatherer of sycamore fruit, but the Lord called me to be his prophet. చూడండి, ఆమోస్ గ్రంథంలో ఆమోస్ రాస్తున్నారు ఏమని, నేను ఒక ప్రవక్తను కాను, నేను ప్రవక్తకు పుట్టలేదు, కానీ నేను పండ్లు ఏరుకునేవాడిని. ప్రైజ్ ది లార్డ్. పండ్లు ఏరుకొని బ్రతికేవాడిని, కానీ దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచాడు ప్రవక్తగా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మీరు ఏం చేస్తున్నారన్నది ముఖ్యం కాదు. మీరు ఎలా, ఏ పని, మీరు చిన్న పని కూడా చేయొచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ పని కూడా చేయొచ్చు, వంట పని కూడా చేయొచ్చు, మరి కింద దిగజారిపోయిన పని కూడా చేయొచ్చు. కానీ దేవుడు అక్కడి నుంచి కూడా
మిమ్మల్ని ఒక ప్రవక్తగా లేవనెత్తొచ్చు. చాలా మంది అనుకుంటారు, నేను చిన్న చిన్న పనులు చేస్తున్నాను, నేను కేవలం అక్కడ అంట్లు తోముతున్నాను. అంట్లు తోమినా, మీరు చిన్న ఊడ్చే పని చేసినా, దేవుడు మిమ్మల్ని ఎన్నుకుంటే పేరు పెట్టి పిలిచే యోగ్యత మనకు దేవుడు కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ వరము మనలో ఉంటుంది. కాబట్టి మనం ఎక్కడున్నా, ఎడారిలో ఉన్న ప్రవక్త తల్లి గర్భం నుంచే దేవుడు ఎన్నుకున్నాడు. అతన్ని పుట్టుక నుంచే ఆయన ప్రవక్త. ఇర్మియా పుట్టుక నుంచే ప్రవక్త. నీ తల్లి గర్భం నుండే నిన్ను ఒక ప్రవక్తగా నేను ఎన్నుకున్నానంటాడు. సో వీళ్ళకి కన్ఫర్మేషన్ అక్కర్లేదు. కొందరు పిలువబడతారు, కొందరు పుట్టక మునుపు నుంచే ఎన్నుకోబడతారు. డిఫరెన్స్ ఉంటుంది ప్రవక్తల్లో. సో ఎన్నుకోబడిన వాళ్ళు కొందరు, మరి అదే విధంగా పిలువబడిన వాళ్ళు కొందరు. ఈ మాటకే ఆ మాట అన్నాడు దేవుడు. సో చూసన్ ప్రాఫిట్స్ బిఫోర్ దే వే బార్న్ ఇన్ దర్ మదర్స్ వూమ్. ప్రైజ్ ది లార్డ్. సో నంబర్ 3, సైన్ నంబర్ 3, మూడోది ఏంటంటే యు లవ్ ప్రాఫిట్స్ ఆర్ యు లవ్ ద ప్రాఫిటిక్ మినిస్ట్రీ. ఒక ప్రవక్తకు ఎప్పుడు కూడా ప్రవక్తలే చాలా ఇష్టం ఉంటుంది. ప్రవక్తల యొక్క మినిస్ట్రీ వాళ్ళు చాలా చాలా ఆశపడుతుంటారు. వారు చేసే పనులు, వాళ్ళు బోధించే బోధన, వారు మాట్లాడే తీరు, మరి వాళ్ళ గురించి ఇంకా అధికముగా తెలుసుకోవాలని ఆశపడుతుంటారు. ఒక ప్రవక్త కాని వాళ్ళు, ప్రవక్త పిలుపు లేని వాళ్ళు వీళ్ళు వెనకట్ల పడరు. ఒక స్తుతి ఆరాధన వీరుడికి ఒక స్తుతి ఆరాధన, స్తుతిలోనే పాల్గొనాలి, స్తుతుల్లో ఎదగాలని ఆశ ఉంటుంది. కానీ ప్రవక్త పిలుపు కలిగి ఉన్నవారు ప్రవక్త వెనుక వెంబడిస్తారు. ఎలీషా ఈ విధంగా ఒకరినొకరు అంటుకొని ఉండేనో అదే విధంగా వారి యొక్క పిలుపు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు వద్దనుకున్నా ఆకర్షింపబడతారు, వద్దనుకున్నా అయస్కాంతం వలె వాళ్ళకి దగ్గరగా ఉండడానికి ప్రయాసపడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 14వ అధ్యాయం 32వ వచనంలో మనం చూస్తే, 1 Corinthians chapter 14 verse 32 declares that the spirit of prophet is subjected to another prophet. The spirit of prophets is subjected to another prophet. Praise the Lord. మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 14వ అధ్యాయం 32వ వచనం, నీవు ప్రవక్తలను మరియు ప్రవచనాన్ని ప్రేమిస్తావు. సో ఒక ప్రవక్త అయ్యే వ్యక్తి, ఓ ప్రవక్తగా మారే వ్యక్తి ఎవరిని ప్రేమిస్తాడంటే ప్రవక్తలను ప్రేమిస్తాడు, మరి వాళ్ళిచ్చే ప్రవచనాలను చాలా అధికముగా ప్రేమిస్తాడు. ఇవి రెండు వాళ్ళ మనసు నిండా ఎల్లప్పుడూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. సో నంబర్ 4, సైన్ నంబర్ 4, నాలుగోది ఏంటంటే సిన్ అండ్ వికెడ్నెస్ ఆర్ రాదర్ అప్రెషన్ ట్రబుల్ యూ. సో ఏదైనా చూడండి, ఇప్పుడు మీరు ప్రవక్త ట్రైనింగ్లో ఉన్నారనుకోండి, దేవుడు మిమ్మల్ని ట్రైనింగ్ ఇస్తున్నాడు, మీరు ప్రవక్తలు కాబోతున్నారు, రానున్న రోజులు గొప్ప ప్రవక్తగా మారబోతున్నారు. అయితే మీకు ఎలా ఉంటుందంటే మూర్ఖత్వం, మొండితనం, వ్యతిరేకత, మరి కొంతమంది యారగంట్గా ఉంటారు, మొండిగా. మరి అదేవిధంగా చిన్న చిన్న తప్పులు కూడా ఈ ప్రవక్తలకు ఇష్టం ఉండదు. వారికి ఏంటంటే వారిని ఏదో అణిచినట్టు, ఏదో వాళ్ళని బాధ పెట్టినట్టు ఉంటుంది. ఈ పాపం వాళ్ళు చేయరు, ఈ పాపంలో వాళ్ళు ఉండరు, అలాంటి జీవితం, మూర్ఖత్వం జీవితం వాళ్ళు జీవించరు. కానీ వారి ముందు ఎవరైనా కూడా మూర్ఖంగా ప్రవర్తిస్తే, చిన్న తప్పులు కూడా చేస్తే వాళ్ళు సహించలేరు. దే కెనాట్ టాలరేట్ ఎనీ సచ్ కైండ్ ఆఫ్ ఈవిల్ థింగ్స్. సో ఇన్జస్టిస్ అంటే అన్యాయము వాళ్ళని పిక్క తింటదంట. యు ఆర్ ఈజీలీ గ్రీవ్డ్
బై ఇంజస్టిస్. ఎవరికైనా అన్యాయం జరిగితే, ఎవరైనా మోసపోతే వీళ్ళకి చాలా బాధ అనిపిస్తుంది. వీళ్ళకి అన్యాయం జరగదు, ఎవరికి జరిగినా వీళ్ళకి చాలా బాధగా ఉంటుంది. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ యూ హేట్ ఎనీ కైండ్ ఆఫ్ సిన్. సో ఎలాంటి చిన్నది తప్పైనా వీళ్ళకు చాలా బాధగా ఉంటుంది, ఇష్టం ఉండదు. పాపం మరియు అన్యాయం నిన్ను చాలా బాధిస్తుంది చివరిగా. కాబట్టి నాలుగోది, నీకు పాపము అన్యాయము నువ్వు ఓర్వలేవు, అసహనం నీలో ఉండదు. ఎవరైనా చిన్న తప్పు చేసినా మీరు చాలా బాధపడి దాని నుంచి ఎలాగైనా దాన్ని సరిదిద్దాలి, లేకపోతే ఎలాగైనా వాటి నుంచి వారు బయటికి రావాలని మీరు ప్రయాసపడుతుంటారు. మరి నాలుగో గుర్తు ఏంటంటే, ఐదో గుర్తు, సైన్ నంబర్ 5, ఐదో గుర్తు, యు ఆర్ కాన్స్టెంట్లీ ఎక్స్పీరియన్సింగ్ వాట్ వి కాల్ ఇన్ ద ప్రాఫిటిక్ రికనెక్షన్స్. సో దిస్ ఈజ్ వేర్ యు సీ పీపుల్, మూమెంట్స్ ఆర్ ఈవెన్ ఈవెంట్స్ and you feel like you have seen them before. ఐదోది ఏంటంటే గుర్తు, నీవు గతంలో చూశానని అనిపించే సంఘటనలను అనుభవిస్తూ ఉంటావు. గతంలో చూశానంటే ఇప్పుడు ఒక వ్యక్తి మీ ముందు వచ్చి నిలబడతాడు. ఇలాంటి అనుభవాలు మీకు చాలా కలుగుతుంటాయి. మరి అదేవిధంగా ఒక ప్రదేశం, చార్మినారే అనుకోండి, అది చాలా గుర్తైన స్థలం. గోల్కొండ మన హైదరాబాద్లో చార్మినార్, లేకపోతే విక్టోరియా టవర్, ఇలాంటి స్థలాలు అలా అనుకోండి, అంతే ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఈ స్థలాలు ఏ విధంగా అయితే ఈ మనసులో అన్నీ గుర్తుంటాయో అదే విధంగా ఒక వ్యక్తి వచ్చి కనిపిస్తే ఈ వ్యక్తిని ఎక్కడో చూశానంటారు. మీరు ఎక్కడో అతన్ని చూడలే, మీ దర్శనంలో ఎప్పుడో చూశారు. ఈ వ్యక్తిని చూస్తే ఆ దర్శనం మీకు అలా రివీల్ అవుతూ ఉంటుంది. ఇది ఎక్కడో చూశాను, ప్రదర్శనం ఎక్కడో, అలాగా. మరి అదేవిధంగా కొన్ని స్థలాలు, కొన్ని సంఘటనలు జరగక మునిపే ఇది ఎప్పుడో నాకు జరిగినట్టు అనిపించింది. ఐదో గుర్తు అది. సో ఆల్వేస్, ఒకసారి ఏమైందంటే, నేను విజయవాడ లెంట్ సీజన్లో, తపస్కాలంలో కొండ మీద చాలా జనాలు వచ్చారు. మొదటి రోజు 3 రోజులు కన్వెన్షన్ ఉండే. మొదటి రోజు అక్కడికి వెళ్ళాం. అక్కడ గురువు ఫాదర్ గారు నా మీద చాలా మంది చెప్పారు, బ్రదర్ చాలా బాగా ప్రార్థన చేస్తారు, స్తుతి ఆరాధన చేస్తారు. మరి అదేవిధంగా దేవుడు బ్రదర్ గారిని దీవించారు, విడుదల ప్రార్థన, స్వస్థత ప్రార్థన చేస్తారని. సో నేనేం చేశానంటే, అక్కడికి వెళ్ళాం. మొదటి రోజు ఆ కొండ మీదకి వెళ్ళాం, ప్రార్థన చేస్తున్నాం. సో చాలా వరకు అక్కడ సమయం ఏంటంటే, పూజ బలి ఉండే, పూజ అర్పణలు చాలా ఉండే. ఆ అర్పణలు చదివే వరకు దగ్గర గంట పైన పట్టింది. మరి పూజ ఇదంతా చూస్తే 8:30 వరకు అక్కడ ప్రార్థన మొత్తం అయిపోవాలి. ఎందుకు 8:30 వరకు అయిపోవాలంటే, ఆ కొండ మీద చాలా కోతులు ఉంటాయి, అవన్నీ వచ్చేస్తాయి. సో ప్రజలు కిందికి వెళ్ళడం కష్టమైపోతుంది. సో అనేక విధాలుగా బాధలు ఉంటాయి. కాబట్టి 8:30 వరకు క్లోజ్. సో నాకు సమయం చాలా తక్కువ దొరికింది. నేను ఈ సమయం అంతా కూర్చొని అలసిపోయాను. ఆ తర్వాత నాకు ఇచ్చిన తర్వాత ఈ 15-20 మినిట్స్లో నేను ప్రార్థన చేయాలా, పాట పాడాలా, వాక్యం చెప్పాలా, ఏం చేయాలి నాకేం అర్థం కాలే, నేనేం చేయలేకపోయాను. అయితే ఆ ఫాదర్ గారు అన్నీ అయిపోయింది, నేను ఏదో చేశాను, అక్కడ ఏం కాలే, అద్భుతాలు కాలే, ఆశ్చర్యక్రియలు కాలే. ఆ ఫాదర్ గారు చాలా బాధపడ్డారు. నేను సత్యం చెప్తున్నాను, చాలా బాధపడ్డారు.
నేను కూడా బాధపడ్డాను. 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్నాం టీం అంతా. నేనున్నాను, మార్టిన్ ఉన్నాడు, రాజన్ ఉన్నాడు, వెరోనిక ఉంది, హెలెన్ అని, మేము 5-6 మంది ఉన్నాం. అయితే ఏమైంది, చాలా బాధతో వచ్చి ఆ ఫాదర్ గారు ఒకటే అన్నారు నాకు స్ట్రైట్గా, నేను చాలా మీ మీద నమ్మకం పెట్టుకున్నాను, మీ గురించి ప్రజలకు చాలా చెప్పాను నేను, కానీ నాకేదో బాధగా ఉంది తప్పు చేసినట్టు అని ఫీల్ అయ్యాడు ఫాదర్. నేనన్నాను, చూడండి ఫాదర్, నాకు సమయమా లేదు, నేను అక్కడ ఏం చేయలేకపోయాను అని అంతే అన్నాను. ఆ తర్వాత ఇంకా నాకు అన్నం కూడా తినబుద్ధేయడం లేదు. మరుసటి రోజు ఉదయం 10-10:30 గంటలకి అలాగా చర్చి బయటికి వెళ్ళాం. వెళ్ళి అలాగా కూర్చొని ఏదో మాట్లాడుతున్నప్పుడు నా కళ్ళు ఎదురుగుంటే ఒక దర్శనం ఇలా వెళ్తుంది. ఇది ఎప్పుడో చూశానని ఇలా తిరిగి చూస్తే నేనేదైతే దర్శనంలో చూశానో అవన్నీ గుర్తులు అక్కడ ఉన్నాయి. ఆ గుర్తులన్నీ అలా ఉన్నాయి. ఆ గుర్తులు చూసిన వెంటనే నేను మా టీం మెంబర్స్ చెప్పాను, వెళ్ళి పూజ పాటలు మీరు ప్రాక్టీస్ చేయండి, సాయంత్రానికి రెడీగా ఉండండి అని చెప్పి నేను రూమ్కి వెళ్ళిపోయాను. హాయిగా పడుకున్నాను. సాయంత్రము సరిగా 4 గంటలకి స్నానం వచ్చేసి డైరెక్ట్గా కొండ మీదకి వెళ్ళాం. నేను చాలా బలంగా ఉన్నాను ఈరోజు. ఎందుకు అడగండి, ఏ దర్శనం అయితే నేను చూశాను ఆ దర్శనం నాకు చెప్తుంది ఇక్కడ నేను ఉన్నాను, ఈ స్థలం నేను నీకు ముందుగానే చూపెట్టున్నాను, నేను ఆల్రెడీ నువ్వు ఇక్కడికి వచ్చి ఉన్నావు. ఆ రోజు సాయంత్రం అండి నాకు మంచి టైం ఇచ్చారు. నేను స్తుతి ఆరాధన చేశాను, వాక్యం బోధించాను. ఆ తర్వాత ఒక్కరిని ఇక్కడ ముడుతుంటే ఇక్కడ పక్కనున్న వాళ్ళు పడుతున్నారు, అనేకులు అలాగా. సో ఒకరి తర్వాత ఒకరు, అసలు మనుషులు ఎన్ని విధాలుగా దేవుడు వాళ్ళని దీవించి ఆశీర్వదించాడు. చూడండి, ఆ దర్శనం ఏదైతే నాకు వచ్చిందో నేను అప్పుడే అనుకున్నాను. సో ఇలా మీకు కొన్ని దర్శనాలు ముందుగానే వస్తాయి. సో అవి మనము చాలా జాగ్రత్తగా గుర్తు. సో 4 ఏంటంటే ప్రైజ్ ది లార్డ్. 5 ఏంటంటే కాన్స్టెంట్లీ ఎక్స్పీరియన్స్ వాట్ వి కాల్ ఇన్ ద ప్రాఫిటిక్ రికనెక్షన్స్. సో అవి మళ్ళీ మీకు కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు వస్తుంది, వెళ్ళిపోతుంది, బట్ ఇట్ విల్ గెట్ కనెక్టెడ్ వన్స్ అగైన్. ప్రైజ్ ది లార్డ్. సో నీవు గతంలో చూశానని అనిపించే సంఘటనలను అనుభవిస్తావు. సో అదేవిధంగా సైన్ నంబర్ 6, 6వ గుర్తు, యు లైక్ టు బీ అలోన్. 6వ గుర్తు ఏంటంటే ద సైన్ నంబర్ 6 ఈస్ యు లైక్ టు బీ అలోన్. You like to be alone and you always want to be alone, and that is because prophets and seers are always trying to be lonely, ఒంటరిగా ఉండడానికి. సో ఈ ప్రవక్తలుగా ఉన్న వ్యక్తులకి, ప్రవక్తలుగా దేవుడు వాళ్ళని ఎన్నుకున్న వారికి, పిలువబడిన వారికి ఎలా ఉంటుందంటే ఒంటరిగా ఉండాలి, ఒంటరిగా వాళ్ళు ఉండాలని. నాట్ లోన్లీ బట్ యు లవ్ టు బీ అలోన్. వాళ్ళు ఒంటరి వాళ్ళు కాదు, కానీ వాళ్ళు ఒక్కరిగా ఉండాలని, ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు ఉండాలని ఎప్పుడు కూడా వాళ్ళు ప్రయాసపడుతున్నారు. సో దే వాంట్ టు త్రో దెమ్సెల్ఫ్ ఆర్ టు విత్డ్రా ఫ్రమ్ పీపుల్. వాళ్ళని వాళ్ళే ప్రజల నుండి బయటికి పారేయడానికి ప్రయాసపడతారు, లేదా ప్రజలను దూరం పెట్టడానికి ప్రయాసపడతారు. అంటే ప్రజలను దూరం పెట్టాలంటే ప్రజలను వాళ్ళు గణపరచరు, గౌరవించరని కాదు. మరి అదేవిధంగా ప్రజల మధ్యలో ఉండొద్దు, ప్రజలు మంచోళ్ళు కారు అని కారు. వాళ్ళ మనస్తత్వమే అలాంటిది వాళ్ళలో ఉంటుంది. వాళ్ళ ఆలోచన అలాగా, ఈడ ఉండి ఏం చేయాలి, మరి ఇంటికి పోయి కూడా ఏం చేయరాలు, కానీ వాళ్ళు ఒక్కరుగా ఉండాలని ఆలోచిస్తుంటారు.
ప్రజల మధ్య నుంచి వెళ్ళిపోవాలి, లేదా ప్రజల్ని దూరం పెట్టాలి. ఇది వాళ్ళ మనసులో ఎప్పుడు ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. సో ఇది కేవలం ఈరోజు ప్రవక్తలుగా మారే వ్యక్తులు చేసే పనులు కావు. అలాంటి స్వభావం వీళ్ళకే లేదు. మోసే చూడండి, ప్రజల కంటే వేరేగా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. ఎలైజా అలాగే ఉండే. యేసు 40 రోజులు అలాగా. మరి అదేవిధంగా యేసు తరచుగా కొండ మీదకి వెళ్ళిపోయేవాడు. వీళ్ళకి అలవాటు అది. వీళ్ళు 10 మంది ఏమనుకుంటారంటే సందడిగా ఉంటుంది, అక్కడ సందడి, ఇక్కడ సందడి, అక్కడ ఇలాగా, అందులో ఉంటే బాగుంటుంది, ఈ రకంగా 10 మంది కూర్చొని మాట్లాడితే. కానీ వీళ్ళు ఒక్కలే కూర్చుంటే వీళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. 100 మందితో ఉన్నట్టు వీరు ఒక్కరిగా ఫీల్ అవుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. సో యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ యు హంగర్ ఫర్ ద లోన్లీనెస్. మరి అదేవిధంగా వీళ్ళకి ఇష్టం ఉంటుంది దేవుని రాజ్యంలో, దేవుడి సన్నిధిలో కొన్ని రోజులు అలా ఉండి. ఇప్పుడు ఒక రిట్రీట్లో ఎలా ఉంటాం, వడకంలో దీక్ష తీసుకుంటాం, అలాంటి కార్యాల్లో వీళ్ళకు చాలా ఇష్టం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ప్రజలు ఏమైనా ఒక్కరు ఎలా ఉంటారబ్బా 24 అవర్స్, నాకైతే పిచ్చెక్కిపోతుంది అంటారు. వీళ్ళొక్కరు ఉండరు. వీళ్ళతో పాటు పితా, పుత్ర, పవిత్ర ఆత్మదేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండి వాళ్ళతో సంభాషిస్తూ ఉంటారు. సో సైన్ నెంబర్ 7, 7వ గుర్తు ఏంటంటే యు ఆల్వేస్ ఫీల్ ఐసోలేటెడ్ బట్ డోంట్ నో వై. అండ్ దట్ ఈస్ బికాస్ ఐసోలేషన్ ఈజ్ ఎ మదర్ ఆఫ్ గ్రేట్నెస్. ఎప్పుడు కూడా మీరు ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారు, ఏకాంతాన్ని. ఏకాంతమైన ప్రదేశంలో ఏకాంతంగా ఉండి, ఇప్పుడు కొన్నిసార్లు అనుకోవచ్చు మీ మనసుకు మీరే, నా ఒంటరి బ్రతుకైపోయింది నాదని. కానీ ఏకాంతమైన స్థలానికి పేరేటంటే, ఒక తల్లి ఏ విధంగా అయితే బిడ్డకు ఈ భూలోకంలో జన్మనిస్తుందో అదే విధంగా ఏకాంతం ఏ జన్మనిస్తుందంటే మనకి గొప్పతనానికి జన్మనిస్తుంది, పేరు ప్రతిష్టకి జన్మనిస్తుంది, లోకంలో ఒక ఉన్నతమైన స్థలానికి జన్మనిస్తుంది ఏకాంతమైన స్థలము. దిస్ ఐసోలేషన్ ఈస్ ద మదర్ ఫర్ యువర్ గ్రేట్నెస్, ఫర్ యువర్ వాల్యూ, ఫర్ యువర్ వాట్ ఎవర్ యూ కెన్ సే, వేర్ ఎవర్ యు ఆర్ టుడే, ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ దిస్ ఐసోలేషన్ ప్లేసెస్ ఓన్లీ. సో ఏకాంతంగా ఉండి సడన్ గా దేవుడు బస్ చేస్తాడు. అందుకే అంటాడు, రహస్యంగా చేసే ప్రతి కార్యాన్ని దేవుడు లోకమంతా తెలుసుకునే విధంగా దీవిస్తాడట. అదే ఏకాంతమైన స్థలం. సో కొంతమంది ఏకాంతంగా ఉన్నాను, నాకు ఉండడం అలాగే, అది పిచ్చి కాదు. దేవుళ్ళో ఉన్నవారు, దేవుడు పేరు పెట్టి పిలిచిన వాళ్ళు, ప్రవక్తగా ఎన్నుకున్న వాళ్ళకి ఇలాంటి సూచనలు ఉంటాయి. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నేను 7 గుర్తులు చెప్పాను, ఈ 7 గుర్తుల్లో ఒకవేళ మీలో 7 పనిచేస్తున్నాయంటే మీరు నిజంగా దేవుడు పిలువబడిన ప్రవక్తని. సో మీరు ఏమాత్రం వెనక్కిపోకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయాసపడాలి, ఇంకా దేవుడిలో ఎదగడానికి ప్రయాసపడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ఎవ్రీ గ్రేట్ ప్రాఫిట్, ఎవ్రీ గ్రేట్ ప్రాఫిటీస్ ఈజ్ అండ్ వాస్ ఐసోలేటెడ్ బై గాడ్. ప్రవక్తరాలు, ప్రవక్త ఎవరైనా కావచ్చు, ఒకరోజు వారిని ఏకాంతమైన స్థలంలో దేవుడే నడిపించున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు బాప్టిజం తీసుకోగానే యేసుని తీసుకొని వెళ్ళిపోయాడు. అదేవిధంగా మిమ్మల్ని కూడా దేవుడు నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. సో మీకు వచనం ఇస్తాను, వచనంలో మీరు చూడగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో మీరు తర్వాత చదవండి ఏ విధంగా దేవుడు మిమ్మల్ని ఏకాంతంలోకి నడిపిస్తాడు. మరి అదేవిధంగా సైన్ నెంబర్ 8, గుర్తు 8, యు ఆర్ ఏ డ్రీమర్, యు హియర్ గాడ్ ఇన్ డ్రీమ్స్, అండ్ దట్ ఈస్ బికాస్ if you read in Numbers chapter 12 verse 6 declares, if there is a prophet among you, I the Lord will make myself known unto him in a vision, and I will speak to him in a dream అంటాడు. సో దేవుడు
మీకు ఒకవేళ ఆ ప్రవక్త అభిషేకం ఇచ్చి ఉంటే మీతో దేవుడు కలల ద్వారా దర్శనాల ద్వారా మాట్లాడతాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం వచనం 6లో మీరు చదివితే దేవుడు నీతో కలలలో మరియు దర్శనాలలో మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? కలల్లో దర్శనాల్లో మాట్లాడతాడు. మరి అదేవిధంగా మనం గుర్తు నంబర్ 9వ గుర్తులో మనం చూస్తే సైన్ నంబర్ 9, యు హ్యావ్ ఎ ప్రేయింగ్ స్పిరిట్, యు ఆర్ అన్ ఇంటర్సెసర్. ఒక ప్రవక్త చూడండి, ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాడు. బండిలో పోతే ప్రార్థన చేస్తుంటాడు, కూర్చుంటే ప్రార్థన చేస్తుంటాడు, లేస్తే ప్రార్థన చేస్తుంటాడు. మరి అదే పడుకుంటే కూడా ప్రార్థన వాళ్ళు ఎక్కడ ఏ విధంగా ఉన్నారో వాళ్ళకే తెలియదు, కానీ వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ళకి విజ్ఞాపన ప్రార్థన చేయాలంటే చాలా ఇష్టం. విజ్ఞాపన ప్రార్థనలో ఉండాలంటే వాళ్ళు చాలా ఇష్టపడుతుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మరొక మాట ఏంటంటే ఇతరుల కోసం ప్రార్థన చేయడం కూడా వాళ్ళకి ఇష్టమే. సో ఇలాంటి ఆలోచన మీకుంటే మీరు కూడా ప్రవక్తగా ఎన్నుకోబడిన వాళ్ళే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మనం చూడాలంటే ఎజికేల్కి రాసిన లేఖ 22వ అధ్యాయము, ఎజికేల్ చాప్టర్ 22:30. ఎజికేల్ గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం declares that I looked for a man who could stand in a gap, but I found none. So you are always compelled to stand in the gap. సో దేవుడు ప్రతి క్షణం ఒక వ్యక్తిని వెతుకుతాడు. ఎజికేల్ గ్రంథం 22:30, నీవు ఇతరుల కోసం ప్రార్థన చేయడానికి నెట్టబడతావు. అంటే ఇతరుల మధ్యవర్తిగా దేవుడే వెతుకుతాడు, నాకు ఒక మధ్యవర్తి కావాలని. సో నీకు ఇష్టం లేకపోయినా ఇప్పుడు చాలాసార్లు నువ్వు అనుకుంటావు, నేను ఎవరి మధ్యలో పోవద్దు, నాకు ఇవన్నీ వద్దు, ఈ తలకై నాకు ఎందుకు, నేను అసలు అనవసరంగా పోయి మధ్యలో పడ్డాను, ఇలా నువ్వు అనుకుంటావు. నేను నెక్స్ట్ టైం చూడు పోనంటావు, మళ్ళీ నువ్వే పోతావు. గాడ్ విల్ పుష్ యూ విల్ నాట్ గో. సో ఇది ఎలాగంటే దేవుడే నిన్ను పుష్ చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ విల్ పుష్ యూ. సో నంబర్ 10, గుర్తు 10, సైన్ నంబర్ 10, ఇట్ హర్ట్స్ యూ వెన్ సంథింగ్ హ్యాపెన్స్ అండ్ యూ డిడ్ నాట్ నో అబౌట్ ఇట్, వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్. సో ఎప్పుడైతే గుర్తు నంబర్ 10, ఏదైనా ఎక్కడైనా మీ కుటుంబంలో బయట మినిస్ట్రీలో ఎక్కడ ఏదైనా అది మంచిది కావచ్చు చెడుది కావచ్చు, మీకు ముందుగా తెలియకపోతే మీకు చాలా బాధ వేస్తుంది. అది ఏమీ ఉండదు, చాలా సింపుల్గా ఉంటుంది. అయ్యో ఏమైంది అంటారు అవతలలు, కానీ మీకు చాలా పెద్దగా అవుతుంది. అది ఆ ఫీలింగ్లో మీకు చాలా హర్ట్, అంటే ఎంత హర్ట్ అవుతుంది అంటే మీరు చాలా సీరియస్గా తీసుకుంటారు. అది యూ ఫీల్ లైక్ యూ షుడ్ హ్యావ్ నోన్ ఇట్, అండ్ సమ్టైమ్స్ యూ ఫీల్ లైక్ గాడ్ వాజ్ యాక్చువల్లీ టెల్లింగ్ యూ అబౌట్ దట్ ఎవ్రీథింగ్. ఇలా జరుగుతుందని, మీరు ఇలా చేస్తారని, మీరు నాకు మోసం చేస్తారని మీకు ముందుగానే తెలుసని కూడా, మీకు ముందు నుంచే దేవుడు చెప్పాడని కూడా మనసులో నాకు తెలుసు నువ్వు మోసం చేస్తావు, నాకు తెలుసు మీరు ఇలా అవుతారు, నాకు తెలుసు, ఇవన్నీ వాళ్ళకు ముందే తెలిసి ఉంటుంది. అప్పుడు వాళ్ళు రియలైజ్ చేసుకుంటారు, ఓహో ఈ వ్యక్తి ఇలాంటి స్వభావం అని దేవుడు నాకు ముందే చెప్పాడు. మీరంత లోతుగా ఆలోచించవచ్చు. అయితే ఇలాంటి ఆలోచనలు మీకు వస్తే, ఇలాంటి బాధ మీకు కలిగితే, ఏదైనా మంచి జరిగిన చెడు జరిగిన మనుషులు మీకు చెప్పకపోతే, ఇలాంటి ఫీలింగ్ మీకు వస్తే మీరు ఒక ప్రవక్తని. గాడ్ హస్ చోసెన్. సో తెలియని విషయం జరిగినప్పుడు నీవు కలత చెందుతావు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటిది ఏదైనా మీకు జరుగుతుంటే, ఇలాంటి సూచనలు మీ మనసులో, మీ బాడీలో, మీ ప్రార్థన జీవితంలో ఉంటే, మీరు దేవుడి చేత పిలువబడిన ప్రవక్తయే. ఆమేనండి. సో సైన్ నంబర్ 11, 11వ గుర్తు ఏంటంటే వర్డ్ ఆఫ్ నాలెడ్జ్. దేవుని యొక్క వాక్కు జ్ఞానము మీరు కలిగి ఉంటారు. యూ సీమ్ టు నో థింగ్స్ దట్ పీపుల్ డిడ్ నాట్ టెల్ యూ అబౌట్, అండ్ సమ్టైమ్స్ యూ కెన్ ఈవెన్ ఫీల్ what somebody is feeling. సో
దేవుని వాక్కు కొంతమంది బోధిస్తేనే మనకు తెలిసి వస్తుంది. దేవుని వాక్కు కొంతమంది ప్రచారం చేస్తే ఆ వాక్యాన్ని వింటేనే అది మనం అర్థం చేసుకుంటాం. కానీ ఎవ్వరు బోధించకపోయినా మీరు బోధిస్తున్నప్పుడు కానీ, వాక్యాన్ని చదువుతున్నప్పుడు కానీ, ధ్యానిస్తున్నప్పుడు కానీ దేవుడు వాటి ఒక మర్మాలు మీకు తెలియపరుస్తూనే ఉంటాడు. ప్రజలు ఆశ్చర్యపోతుంటారు, ఇతను ఎలా చెప్తున్నాడు ఇవన్నీ. మీరు ఒక ప్రవక్త కాబట్టి, దేవుడు మీకు ఆత్మ మీలో ఉంటుంది కాబట్టి ఆయన విషయాలు ఆయన ప్రవక్తకే చెప్తాడంటాడు. కాబట్టి అవన్నీ మీకు చెప్తూనే ఉంటాడు. నిన్నటి రోజు నేను ఒక వాక్యం చెప్పాను. అబ్రహాంని దేవుడు తన ఇంటి నుంచి పిలిచాడు. పిలిచినప్పుడు ఏమన్నాడు? నీ తండ్రి ఇంటిని వదిలేసి వచ్చేయమన్నాడు. తండ్రి ఊరుని కాదు, తండ్రి చేస్తున్న ఆచారాలను, తండ్రి పాటిస్తున్న దేవదేవతలను, తండ్రి మొక్కిన అన్ని రకమైన దేవదేవతలను అన్నిటినీ వదిలేసిరా అన్నాడు. సో ఆ రీతిగా మనం లోతైన మర్మాలు, ఇంకా లోతుగా అందులో అర్థాలు ఉన్నాయి కాబట్టి నిన్నటి వాక్యంలో నేను చెప్పాను. సో ఆ రీతిగా మనం బోధిస్తున్నప్పుడు, మనం వాక్యం చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు, రాస్తున్నప్పుడు అందులో తక్కువ ఏదైనా ఉంటే వెంటనే దేవుడు మీకు రివీల్ చేస్తాడు. వెంటనే మిమ్మల్ని చెప్పే విధంగా దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. మరి అదేవిధంగా కొన్నిసార్లు ఎదుటి వ్యక్తి ఏం ఫీల్ అవుతున్నాడు, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో అది కూడా మీకు తెలిసి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. సో ఒక వ్యక్తిలో ఏ పర్సన్ కెన్ స్టాండ్ నెక్స్ట్ టు యూ హ్యావింగ్, ఒక వ్యక్తి మీ పక్కనే ఉండి, ఒక వ్యక్తికి చూడండి ఏ వ్యక్తిలో ఎలాంటి ఫీలింగ్, ఒళ్ళు నొప్పి, కంటి నొప్పి, ఎక్కడైనా బాడీలో ఏదైనా పెయిన్ ఉంటే అది మీ బాడీలో మీరు అనుభవించవచ్చు. నేను నిన్న నా రూమ్లో 4-5 నిలబడి ఉండే, అయితే నా ఈ చేయి మొత్తం ఇలా లాగుతుంది, ఎందుకు లాగుతుందని నేను ఒకటేసారి అడిగాను. ఎవరికైనా రైట్ సైడ్ అలా నరం ఏదైనా గుంజుతుందంటే పక్కనున్న ఒక అమ్మాయి చెప్తుంది, బ్రదర్ నాకు ఇక్కడ అంతా నొప్పిగా ఉంది, ఇప్పుడు చెప్తుంటే మళ్ళీ అది నొప్పి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. ఇప్పుడు చూడండి, ఎక్కడో ఏదో జరుగుతుంటే డాలీ వాళ్ళ డాడీ కూడా రైట్ సైడ్ ఇలా చేయండి వస్తుందట. అంటే ఎవరికో ఒకరికి ఏదో ఒకటి అవుతున్నా కొద్దీ మనకి ఇక్కడ ఫీలింగ్ వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. సో ఇతరులు చెప్పబోయే విషయాలు ముందుగానే మీకు తెలిసి ఉంటుంది కొన్ని విషయాలు. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఇప్పుడు సడన్గా రాజస్థాన్లో మా బ్రదర్ స్టీవెన్ అని వాళ్ళ భార్యను తీసుకొని వెళ్ళాడు డాక్టర్ దగ్గరికి. అంటే ప్రెగ్నెన్సీ వాటి కోసం ఏదో చెక్ చేయడానికి. అతను అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పాడు. అయితే సరే వెళ్ళండి అన్నాడు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను బ్రదర్, ప్రేయర్ చేయండి అంటే, వెళ్ళి డాక్టర్ దగ్గర మీరు ముందుగా ఏం చెప్పండి అంటే ప్రెగ్నెన్సీ చెక్ చేసి చెప్పండి అని చెప్పిన. వాళ్ళు దేనికి వెళ్తున్నారో నాకు సరిగ్గా తెలియదు. బ్రదర్ మేము దానికోసమే వెళ్తున్నాం, నువ్వు ముందుగా నీ భార్య గర్భంతో ఉందా లేదా చెక్ చేసి నాకు చెప్పాను. అతను వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ చెక్ చేసి, బ్రదర్ మా భార్య గర్భంతో ఉంది, నువ్వు అంత దూరం ఎందుకు వెళ్ళి, నువ్వు ఇక్కడే అడిగితే చెప్పేవాడిని కదా. ఆయన రాజస్థాన్ వెళ్ళి ఫోన్ చేసిండు నాకు. మరి అదేవిధంగా మా టీం మెంబర్ బ్లెస్సీ మరి శాంబల్ వాళ్ళకు ఇక్కడ ప్రేయర్ చేశాను, వారు ఇక్కడ కింద పడిపోయారు. నేను అప్పుడే అన్నాను, అయితే వేరే ప్రాబ్లం చెప్పారు డాక్టర్. నేను అన్నాను వెళ్ళి ముందు చెక్ చేసుకొని నాకు ఫోన్ చేయండి. అక్కడికి వెళ్ళి చెక్ చేస్తే ఏ ప్రాబ్లం అయితే ప్రెగ్నెన్సీ రాదని డాక్టర్ చెప్పారు, ఆ ప్రాబ్లమ్స్ ఎక్కడుందో ఏమో తెలియదు, కానీ డాక్టర్ ఏ ప్రాబ్లం చెప్పిందో అదే డాక్టర్ చెప్తుంది, అమ్మ నువ్వు గర్భంతో ఉన్నావు, ప్రెగ్నెంట్ ఉన్నావని. సో ఆ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా కొన్ని విషయాలు మనకు ముందుగానే దేవుడు తెలియపరుస్తాడు. సో ఇవన్నీ కూడా సూచనలు, మీరు ఒక ప్రవక్త అని. సో ఒకవేళ ఇలాంటిది మీకు తెలిసి వస్తే మనసులో దాచుకోకండి. కొన్నిసార్లు మీ మనసు వస్తుంది ఈ వ్యక్తికి ఇది చెప్పాలని, అమ్మా నువ్వు రేపు బాధపడతావు, అమ్మా రేపు నీకు డబ్బులు రాబోతుంది, అమ్మా నువ్వు స్వస్థత పొందుకుంటావు, అది మీకు చెప్పడానికి మీరు సంకోచిస్తారు, బాధపడుతుంటారు. నో, వెంటనే చెప్పు. అది కాకపోతే పర్వాలే, దేవుడి చిత్తం నీ మనసులో వచ్చింది, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఆ ప్రేరేపణ ఇస్తాడు, వెంటనే చెప్పు, దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. సైన్ నంబర్ 12, 12వ గుర్తు ఏంటంటే యు ఆర్ ఎ మ్యాన్ ఆర్ ఎ వుమన్ ఆఫ్ ఫెయిత్. And that is because Romans chapter 12 verse 6 says that as we prophesy,
we prophesy in and by faith. So you are a man or a woman of faith. Where others are seeing a dead end, you are seeing a breakthrough. Where others are not seeing a way out, you are actually seeing a way out. సో ప్రవక్తకు గుర్తు ఏంటంటే, అంటే వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది, వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే, దే విల్ బి ఎ మ్యాన్ ఆర్ ఎ ఉమెన్ ఆఫ్ ఫెయిత్. ఒక దైవజనురాలు, ఒక దైవజనుడు ఎలా ఉంటారంటే విశ్వాసంతో ఉంటారు. ఒక వ్యక్తి ఏం చూస్తారంటే ఇంకా చివరికి నాకు మరణమే. ఆ మరణం పరిస్థితిలో వాళ్ళు ఉంటే మీరు వాళ్ళు జీవించే పరిస్థితిని చూస్తారు. వాళ్ళు ఇంకా అయిపోయింది, మేము మరణిస్తామంటారు. లేదు, మీరు బ్రతుకుతారంటారు. ఒక వ్యక్తి ఎక్కడైతే ఇక్కడితో నాకు మార్గం లేదని అనుకుంటాడో అక్కడి నుంచే మార్గం మొదలవుతుందని మీరు అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం, పావనాత్మ దేవా వందనం. సో యూ విల్ సీ నంబర్ 12 తర్వాత ప్రైజ్ ది లార్డ్. తండ్రి ఆరాధన, యేసువా ఆరాధన, పావనాత్మ దేవ ఆరాధన, త్రియేక దేవ ఆరాధన. సైన్ నంబర్ 14. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం, పావనాత్మ దేవా వందనం, త్రియేక దేవా వందనం. హల్లెలూయా, హల్లెలూయా. Praise the Lord. Sign number 13. This is very powerful. చాలా జాగ్రత్తగా వినాలి మనం, ఎందుకంటే చూడండి చాలా మంది ప్రవక్తలు ఉంటారు. సో ప్లీజ్ పే అటెన్షన్ టు దిస్. యూ కెన్ ఈజీలీ షిఫ్ట్ ఫ్రమ్ కాన్ఫిడెన్స్ టు ఫియర్. సో చాలా మంది చాలా ధైర్యంగా, ప్రవక్తలు చాలా ధైర్యంగా ఉంటారు, చాలా బోల్డ్గా ఉంటారు, బలంగా ఉంటారు. కానీ అదేవిధంగా ఇంత బోల్డ్గా, ఇంత ధైర్యంతో ఉన్న వ్యక్తి ఏమవుతుంటే వెంటనే భయంలోకి వెళ్ళిపోయే, వాళ్ళ ధైర్యం అంతా ఒకటేసారి ఎక్కడికి పోతుందేమో కానీ భయంలోకి వెళ్ళిపోతుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాట్ బికాస్ గాడ్ హ్యాస్ గివెన్ యూ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్, బట్ బికాస్ గాడ్ ఈజ్ రిమైండింగ్ యూ దట్ యు ఆర్ స్టిల్ ఏ హ్యూమన్. ఎందుకు భయమన్న ఆత్మ వాళ్ళలో ప్రవేశించడు, భయమన్న దుష్టాత్మ వాళ్ళలో ఉండదు. ఎందుకు ఈ భయము? ఇంత ఘనంగా అంటే ధైర్యశాలి, ఇంత ధైర్యంగా ఉండే వ్యక్తి ఎందుకు భయపడుతున్నాడు అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడి వాటి వల్ల ఏం తెలియజేస్తున్నంటే, ఇంకా మనము దేవుడి సన్నిధిలో మానవులమే, నువ్వు కూడా ఒక హ్యూమనే, నువ్వు కూడా ఒక మనిషివే అని మళ్ళీ దేవుడు నీకు తెలియపరచడానికి ఆ భయాన్ని నీకు కలిగే విధంగా. సో Samuel said, none of these words ever fell down to the ground. శామ్యూయల్ ప్రవక్త యొక్క మాట ఏది కూడా కింద పడలేదంట. సో when Israel rejected Samuel, God said to Samuel,
They did not just reject you, but they have rejected me. But the same Samuel, when God told him, go and anoint David, he said, what? I am afraid of Saul. చూడండి ఎంత ధైర్యశాలి సాముయేలు ప్రవక్త. ఆయన చెప్పిన మాట ఏది కూడా నేల మీద పడలే, ఒక్కటి కూడా పడలే. అయితే ఒకరోజు ఏమైందంటే దేవుడు అన్నాడు, సాముయేలు ప్రవక్త, నువ్వు వెళ్ళి దావీదు రాజుని ఒక రాజుగా అభిషేకించు. అప్పుడు సౌలు రాజుగా ఉన్నాడు. నువ్వు ఆ ఊరెళ్ళి దావీద్ని రాజుగా చేయి. అభిషేకంతో అతన్ని అభిషేకించు. రాజు ఆయన కావాలి, నెక్స్ట్ రాజు సౌలుకి బదులుగా దావీదు రాజు నాకు కావాలి అని చెప్పి దేవుడు చెప్తే, ఇంత గొప్ప సాముయేలు ప్రవక్త ఒక్క మాట కూడా అతన్ని వృధాగా పోలేదు. అతను భయపడ్డాడు. దేవుడితో అన్నాడు, నాకు భయము, సౌలు నన్ను చంపేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మరి అదే విధంగా మనం చూస్తే ఎలైజా, మొదటి రాజుల గ్రంథం 18:37 మనం చదివితే ఏం చేశాడు ఎలైజా ప్రాఫిట్? అతను పరలోకం నుంచి అగ్నిని రప్పించాడు. 450 బాల్ ప్రవక్తలను చంపేశాడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఆహాబ్తో ఛాలెంజ్ చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమని ఛాలెంజ్ చేశాడు? నువ్వు ఇజ్రాయెల్ బిడ్డలను ఏమీ చేయకుండా నువ్వు కూడా దేవుడి వద్దకు తిరిగిరా. అదే ఎలైజా ఏం చేశాడు? జెజబెల్కు భయపడి పారిపోయాడు. సో he called fire, he was so powerful. Why? It's because people who are in the prophetic office can easily move from confidence to fear. సో ప్రవక్తలుగా ఎన్నుకోబడిన వాళ్ళు ధైర్యం నుండి త్వరగా దేంట్లోకి మరలగలుగుతారంటే భయంలోకి, భయంకరమైన జీవితంలోకి వాళ్ళు ప్రవేశించగలుగుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక ఉదాహరణ ఏంటంటే ఎలైజా. 2 రాజుల గ్రంథం 2:24 He cursed children that were mocking him, and 2 bears came and ate them. He was a powerful prophet, but in the same book, 2 Kings chapter 6:32, he says to the elders, there is a son of a murderer who is coming for his head. Praise the Lord. ఒకరోజు ఏమైందంటే 2 రాజుల గ్రంథం 2:24 ఇద్దరు పిల్లలు, అబ్బాయిలు అనుకోండి, ఏదో రకంగా ఎలైజా ప్రాఫిట్ని వారు ఏం చేస్తున్నారంటే ఎక్కిరిస్తున్నారో లేకపోతే ఏదో ఒక రకంగా బాధ పెడుతున్నారు. అయితే ప్రాఫిట్ ఎలైజా ఏం చేశారంటే వాళ్ళని శపిస్తే 2 గుడ్డెలుగు లాంటిది బియర్స్ అవి వచ్చి ఏం చేశాయి? ఇద్దరు వ్యక్తులను, ఎలుగుబంట్లు 2 వచ్చి ఆ యొక్క ఇద్దరు అబ్బాయిలను తినేసింది. అంత ధైర్యశాలి, ఇలా వచ్చి ఇలా తినేసి వెళ్ళిపోయింది. అంత ధైర్యశాలి, అంత బలవంతుడు ఏమంటాడంటే 2 రాజుల గ్రంథం 6:32 అతనితో ఉన్నవారు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, నన్ను చంపే ఒక వ్యక్తి వాని యొక్క కుమారుడు వస్తున్నాడు నా తల తీయడానికి, మీరు వెళ్ళి తలుపు దగ్గర నిలబడండి, అతను లోపల రాకుండా నా తలను తీయకుండా కాపాడండి. ఇంత ధైర్యశాలి, అగ్నిని రప్పించిన వ్యక్తి ఏం చేస్తున్నాడు? నా తల తీస్తారు, నన్ను చంపేస్తారు, నన్ను జెజబెల్ చంపేస్తుందని భయపడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. తండ్రి దేవ వందనం. సో ఇంత ఎలుగుబంటి వచ్చి తినేసి వెళ్ళిపోవచ్చు కదా మళ్ళీ చెప్తే, కానీ ఆ సమయంలో ఆ భయం వాళ్ళకు వచ్చేస్తుంది. అంత ధైర్యంగా మాట్లాడిన వ్యక్తి కూడా భయంలోకి ప్రవేశిస్తాడు. అలా అని భయం అన్న ఆత్మ వాళ్ళలో లేదు, భయపడే ఆత్మ వాళ్ళలో లేదు. కానీ వాళ్ళు కూడా మానవులే, దేవుని మీదనే ఆధారపడాలని ఎంత పెద్ద ప్రవక్త అయినా కానివ్వండి, దేవుడే అందరికంటే గొప్ప ప్రవక్త. సో అవన్నీ కూడా వాళ్ళ మనసులో ఎప్పటికీ గుర్తుండాలని కొన్నిసార్లు వాళ్ళని. మరి అదేవిధంగా ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. ప్రవక్త జాన్ ద బ్యాప్టిస్ట్ ఒక ప్రవక్త, యేసుకే బ్యాప్టిజం ఇచ్చిన వ్యక్తి, యేసుకే ప్రవచనం ఇచ్చిన వ్యక్తి. ఏమన్నాడు? ఇతను పాద రక్షణకైనా నేను పనికిరాను, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపమును పరిహరించేడు వాడు అని చెప్పి లోకమంతటికి ప్రకటించిన వ్యక్తి ఎవరు? జాన్ ద బ్యాప్టిస్ట్. బ్యాప్టిస్ట్ యోహాన్
తండ్రి యొక్క కుమారుడని చెప్పిన బ్యాప్టిస్ట్ యోహానే ఎప్పుడైతే చెరసాల్లో ఉన్నాడు, ఈజ్ ఇన్ ద ప్రిజన్ నౌ. అయితే చెరసాల్లో ఉన్నప్పుడు తన శిష్యులను పంపిస్తున్నాడు. ఏమని? జీససే కాదా వచ్చిన ఆయన? అయితే ఇప్పుడు జీససా కాదా అని బ్యాప్టిస్ట్ యోహానికి తెలియకుండానే యోర్దాన్ నదిలో బ్యాప్టిస్ట్ యోహాన్ గురించి, ఇతడు తండ్రి యొక్క కుమారుడు, లోకం యొక్క పాపములు రక్షించే ప్రభు, ఇతని పాద రక్షణకైనా నేను పనికిరాను, ఆ ధూళికైనా నేను పనికిరానని చెప్పిన వ్యక్తి ఈయన. అయితే ఈయన తెలియక చెప్పిండా, తెలిసి చెప్పిండా? తెలిసే చెప్పాడు. కాబట్టి ఇక్కడ మళ్ళీ అతనే యేసువా కాదా అని మళ్ళీ శిష్యులను పంపుతున్నా, వెళ్ళి అడిగి రమ్మంటే భయము. ఎందుకంటే అతనే యేసు అయితే వస్తాడు, నా ప్రాణాన్ని కాపాడతాడు, నన్ను రక్షిస్తాడు ఇక్కడి నుంచి అని చెప్పి ఆ భయం వచ్చింది బ్యాప్టిస్ట్ యోహాన్లో. ఆ భయం ఏం చేసిందంటే, ఒకవేళ యేసు అయితే యేసు రావచ్చు కదా, యేసు నన్ను వచ్చి కాపాడొచ్చు కదా, యేసు ఈ చర్చాల నుంచి నన్ను బయటికి తీయొచ్చు కదా అని చెప్పి అతని ఒక ప్రయాసం, భయం వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. సో హీ వాస్ వన్స్ కాన్ఫిడెంట్ దట్ జీసస్ వాస్ అండ్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. ముందుగా చాలా బలంగా చెప్పాడు. ఏమని? అతనే యేసుక్రీస్తు, అతనే రక్షకుడు అని చెప్పాడు. మరి అదేవిధంగా మనం 14లో చదివితే, ప్రైజ్ ది లార్డ్, యువర్ ప్రిడిక్షన్స్ కమ్ టు పాస్. అంటే ఏది మీరు చెప్తారో అవన్నీ కూడా జరుగుతూ వస్తుంది. హల్లెలూయా. సో ఈ ప్రతిసారి whenever you declare or whenever you say something, it comes to pass. Praise the Lord. The Bible declares that it was so according to the word of Elisha. So he spoke and it came to pass just as he had predicted. ఏదైతే ఎలీషా ప్రవక్త చెప్పాడో అవన్నీ కూడా జరుగుకుంటా వచ్చాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, సైన్ నంబర్ 16. ప్రైజ్ ది లార్డ్. సో you are always pushed to talk, you are not a pretender. సో కొన్నిసార్లు చూడండి, కొంతమంది మీటింగ్లలో అక్కడ ఇక్కడ వచ్చి కూర్చొని అలా కూర్చొని ఉంటారు, వాళ్ళు ఏం మాట్లాడారు. మీరు అక్కడ మాట్లాడడానికి కూడా వెళ్ళరు, మీకు అసలు ఆ మీటింగ్లో ఏ పని కూడా ఉండదు. మీరు ఆ కౌన్సిల్ మెంబర్ కాదు, ఆ మీటింగ్లో ఒక మెంబర్ కాదు, ఆ మీటింగ్ తోటి మీకు ఎలాంటి సంబంధం ఉండదు. కానీ మీరు అక్కడ కూర్చొని ఏదో నాటకాలు చేయలేరు, నటించలేరు. ఏదో నా పని నేను వచ్చినా పోయినా నాకేమి అని మీరు అలా నటించలేరు. మిమ్మల్ని ఏదో ఒకటి ముందుకు తోస్తుంది మాట్లాడే విధంగా. ప్రైజ్ ది లార్డ్. మరి అదే విధంగా మీరు కాంప్రమైజ్ కారు. when something is happening which is not right, your spirit will push you to talk, and sometimes you will try your best to avoid saying a word, but you will find yourself involved. కొన్నిసార్లు మీరు చాలా జాగ్రత్త పడతారు. నేను ఒక్క మాట చెప్పను, అసలు మాటనే మాట్లాడను, అబ్బా నాకెందుకు అని అలా మీరు మౌనంగా ఉండాలని ప్రయాసపడతారు. కానీ ఏదో రకంగా ఏదో ఒకటి పైకి తోసుకొని వచ్చేస్తుంది, మీరు మాట్లాడేస్తారు. బికాస్ యు వాంట్ టు బీ ఇన్వాల్వ్డ్, నాట్ బికాస్ యు వాంట్ టు బీ ఇన్వాల్వ్డ్, బట్ బికాస్ యు ఆర్ పుష్డ్ టు టాక్ ఆర్ టు అడ్రస్ ఎ మ్యాటర్. మీరు కోరుకుని ఆ యొక్క పని మీరు చేస్తలేరు, కానీ మాట్లాడాలని మాట్లాడతలేరు, కానీ ఏదో ఒకటి మిమ్మల్ని ముందుకు తోసింది కాబట్టి మీరు మాట్లాడారు. మరి అదేవిధంగా గుర్తు నంబర్ 17 గుర్తు, సైన్ నంబర్ 17, యు ప్రూవ్ థింగ్స్ విత్ పవర్. రిమెంబర్ Elijah when he challenged the prophet of Baal, he said, we will see today God is who the real God is. And he went further and said, చూడండి ఇక్కడ ఒక ప్రవక్త ఏం చేస్తాడంటే, ఇది అయ్యే తీరుతుంది, ఇది జరిగే తీరుతుంది, ఇది సత్యమని ఆయన నిరూపిస్తాడు. ఎలీషా ఏం చేశాడంటే బాల ప్రవక్తలో ఛాలెంజ్ చేశాడు. ఛాలెంజ్ చేసి ఏమన్నాడు, మీ దేవుడు గొప్పడా మా దేవుడు గొప్పడా, మీ దేవుడు ఉన్నాడా మా దేవుడు ఉన్నాడా చూసుకుందాం రా అన్నాడు. చూసుకుందామన్నవాడు దేవుడిని రప్పించిండు, దేవుని అగ్ని దిగి వచ్చింది, ఛాలెంజ్ని గెలిచే తీరుతాడు. సో ఎప్పుడైతే ప్రవక్తలు ఏదైతే మనసులో అనుకుంటా నేను చూస్తాను అన్నాడు అనుకోండి, అది జరిగే తీరుతుంది. దే ఛాలెంజ్ ఎవ్రీథింగ్. నేను కూడా చాలాసార్లు నువ్వు చూడు అంటాను, ఎందుకంటే ఎందుకో ఏమో నాకు తెలియదు, కానీ ఈ వాక్యం రాస్తున్నప్పుడు నాకు అర్థమైంది, చూడు అంటే అది ఎలాగైనా అది ఒక ఛాలెంజ్, మనం చూస్తాం. బికాస్ మై గాడ్ ఈజ్ ఏ ట్రూ గాడ్,
నా దేవుడు ఎవరినైతే నేను నమ్ముకున్నాను అతను నన్ను మోసం చేయడు. నా దేవుడు చిన్నవాడు కాడు. సో వాళ్ళు ఎవరిని, ఇశ్రాయేల్ బిడ్డలను మోసం చేస్తున్నారు, దేవుని బిడ్డలను మోసం చేస్తున్నారు, దేవుణ్ణి అబద్ధమని ప్రూవ్ చేస్తున్నారు. బాల దేవతలు నిజమైన దేవతలని ప్రూవ్ చేస్తున్నారు. అలాంటిది ప్రవక్త ఒప్పుకోడు. దేవునికి అవమానం, దేవుణ్ణి ఎక్కడైతే తిరస్కరిస్తున్నారో, దేవుణ్ణి ఎక్కడైతే నిర్లక్ష్యం చేస్తున్నారో అక్కడ ఈ ప్రవక్తలు ఊరుకోరు. సో దే విల్ ఛాలెంజ్. సో వీళ్ళు ఛాలెంజ్ చేసి ఏం చేశారు? ఎలీజా అగ్నిని రప్పించి నా దేవుడే నిజమైన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 11 అధ్యాయం, నేను అనుకుంటున్నాను 41 నుంచి 43 వరకు. జీసస్ సెడ్ టు గాడ్ వెన్ హీ వాస్ ప్రేయింగ్. యేసు ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి దేవుడితో ఈ రీతిగా అంటున్నాడు, God do it so that the people who are watching, the people that are here will know that you have sent me. సో తండ్రి ప్రజలకు తెలియపరచు, నేను స్వయంగా రాలేదు, నీ ప్రజలందరూ తెలుసుకోవాలి, మీరే నన్ను ఈ భూమికి పంపించి ఉన్నారు, మీరే నన్ను ఇక్కడికి పంపించారు, మీరే నన్ను ఎన్నుకున్నారు, నేను మీ కుమారుని ప్రజలందరూ తెలుసుకునే విధంగా చెయ్యండి ప్రభువా అని తండ్రిని యేసు వేడుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సో ప్రాఫిట్స్ డోంట్ లవ్ జస్ట్ టాకింగ్ బట్ లవ్ డెమాన్స్ట్రేటింగ్ ద పవర్ ఆఫ్ గాడ్. సో ప్రవక్తలు కేవలం మాట్లాడాలని, మాటలతో సరిపెట్టాలని వాళ్ళు ఏ రోజు అలాగా సంతోషపడరు, దాన్ని వాళ్ళు అధికంగా ప్రోత్సహించరు. కానీ దేవుని శక్తి ప్రజలు చూడాలి, దేవుని కార్యాలు జరగాలి, జరిగి తీరాలి, 10 మంది ఇది సత్యమని నమ్మాలని దేవుడు ప్రవక్తలు కోరుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. సో దే లవ్ ప్రొవైడింగ్ ద ఎక్స్టెన్షన్స్ ఆఫ్ గాడ్. సో దేవుని యొక్క సస్టైన్, దేవుడు ఎక్స్టెండ్ కావాలని, ప్రజల్లో ఒక ప్రజల నుంచి మరొక ప్రజల యొక్క ఆత్మ మనసులోకి ఆత్మ ప్రవేశించాలని, ఈ వ్యక్తి మారుమనసు పొందాడు, ఈ వ్యక్తి మారుమనసు పొందితే మరొక వ్యక్తి కూడా మారుమనసు పొందాలి అని ఆశపడుతుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తు 18 సైన్ 18, యు డిలైట్ ఇన్ గాడ్స్ బర్డెన్. సో ఈ ప్రవక్తలుగా ఎన్నుకోబడిన వాళ్ళు ఏంటంటే వాళ్ళకు సంతోషంగా ఉంటుంది. దేనిపైన? వారు చేస్తున్న కార్యాలపైన కాదు, ఇతరుల బాధలు వాళ్ళు వాళ్ళ మీద వేసుకొని వాళ్ళు అందులో బాధపడే విధంగా వాళ్ళు సంతోషపడతారు. సో దే డిలైట్ నాట్ లవ్. వాళ్ళు అందులో సంతోషపడతారు, దే ఎంజాయ్. ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు కొందరు ఉన్నారనుకోండి, ఏదైనా కేసు పోలీస్ స్టేషన్లో ఎవరెవరో చేశారు, కానీ ఒక వ్యక్తి ఏం చేస్తారంటే, ఒక ప్రవక్త గుణాలు కలిగిన వ్యక్తి ఏం చేస్తారంటే, లేదా అన్నీ నేనే చేసిన అంటాడు, అన్నీ నా మీదనే, వాళ్ళు ఏం చేయలేదంటారు. సో వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు చెప్తారు, మీరు ఎందుకు మీ మీద తీసుకుంటున్నారు, చేసినోడు ఎవడో. కానీ ఈ ప్రవక్తకు తెలిసి ఉంటుంది, చేసినవాడు అతనేనని ఈయనకు తెలుసు. కానీ ఆయనకు 2 కొడుకులు ఉన్నారు, ఒక కూతురు ఉంది, మరి అదేవిధంగా అతనికి భార్య ఉంది. సో పిల్లలు చిన్నవాళ్ళు, అతనికి ఏదైనా అయితే ఆ కుటుంబం నాశనం అయిపోతుంది. కాబట్టి ఈ ప్రవక్తగా ఉన్న వ్యక్తి ఇతను ఏం చేస్తారంటే, ప్రవక్తగా పిలువబడిన వ్యక్తి ఇతను ఏం చేస్తారంటే, లేదు నేనే చేశానని అతని మీద తీసుకుంటాడు. చూడండి, ఈ భారం మోసే వాటిలో, ఇతరులు భారం మోసే వాటిలో వీళ్ళకి సంతోషం ఉంటుంది, ఆనందం కలిగిస్తుంది. మరి 19 ఏంటంటే సైన్ నెంబర్ 19, యు ఆర్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ స్ట్రిక్ట్ అట్ ద సేమ్ టైం. సో వీళ్ళు చాలా ప్రేమ అనురాగం కలిగి ఉంటారు, కానీ అదేవిధంగా చాలా సీరియస్గా, చాలా స్ట్రిక్ట్గా, ఏ టైంకి ఏ పని కావాలో, ఏదైతే జరగాలో అది జరిగే తీరాలి. ప్రైజ్ ది లార్డ్. సో ఎఫిషియన్స్ చాప్టర్ 4:15లో ఎఫిషియల్కి రాసిన లేఖ 4:15 వచనంలో సెలవిస్తుంది, నీవు ప్రేమతో కూడిన కఠినాత్వము కలిగి ఉంటావు. ప్రేమతో కూడిన కఠినాత్వమును కలిగి ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. మరి 20వ గుర్తు ఏంటంటే సైన్ నెంబర్ 20, యు లవ్ గాడ్స్ ప్రెజెన్స్.
మీరు ఎప్పుడు కూడా దేవుడి సన్నిధిలో ఉండాలని, దేవుడితోనే సావాసం కలిగి ఉండాలని ఆశపడుతుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనం సెలవిస్తుంది, నీవు దేవుని సన్నిధానాన్ని అత్యధికముగా ప్రేమిస్తావు. ఈ లోకంలో ఏమీ ప్రేమించవు, దేవుని యొక్క సన్నిధిని మాత్రమే నువ్వు ప్రేమిస్తావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఈ గుర్తులన్నీ కూడా ఈరోజు దేవుడు మీతో మాట్లాడున్నాడు. కాబట్టి మీరు ఎక్కడ ఏ గుర్తులో మీరు ఉన్నారో, ఏ గుర్తు మీలో ఉందో, ఏ గుర్తు మీలో పనిచేస్తుందో అవన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం. కాబట్టి ఈరోజు ఈ 20 సైన్స్ ఏదైతే గుర్తులు ఏదైతే నేను ఇచ్చాను, ఇందులో ఎన్ని మీలో పనిచేస్తున్నాయి, ఎన్ని మీలో పనిచేస్తలేవు. ఒక 5 పనిచేస్తే ఇంకా 15 మీలో పనిచేస్తాయి. దానికోసం మీరు మోకరించాలి, దానికోసం ఉపవాస ప్రార్థన చేయాలి, దానికోసం రేయింపగులు దేవుడి సన్నిధిలో ఉండి, ప్రభా నన్ను దీవించు, ఆశీర్వదించు, నన్ను ప్రవక్తగా పిలిచావు, నేను ఇక్కడితో ఆగిపోవద్దు, నేను ముందుకెళ్ళాలి. సో నేను చెప్పిన 20 వాస్తవం పాయింట్స్, ఇందులో మీకు 4 పని చేయొచ్చు, 6 పని చేయొచ్చు. 6 క్వాలిటీస్ మీలో ఆల్రెడీ ఉన్నాయి. కావాల్సింది ఏంటంటే ఇంకా కొన్ని, వాటి కోసం మీరు అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. సో ఇవి లేవి ఏదైతే లేవో వాటి కోసం మనం ప్రయాసపడాలి, వాటి కోసం మనము ఉపవాస ప్రార్థన చేయాలి, వాటి కోసం ప్రార్థనలు అధికముగా మనం ఎదగడానికి ప్రయాసపడాలి. కానీ ఏ ప్రయాసమైతే మీరు పడుతున్నారు ఇన్ని రోజులు బట్టి, అవును నేను చేస్తున్నాను కానీ పూర్తిగా చేయలేకపోతున్నాను అని మీరు అనుకోవచ్చు. అవును, చాలామంది చేస్తుంటారు, కావు. ఎందుకు కావడం లేదు, ఎందుకు చేయలేకపోతున్నారంటే నువ్వు ప్రవక్తవైతవని సాతానికి ముందే తెలుసు. దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడని సాతాను ముందే ఎరిగి ఉన్నాడు. కాబట్టి నీకున్న 5 గుణాలు, 6 గుణాలు, 8 గుర్తులతో మిమ్మల్ని అక్కడే సాతాను ఆపడానికి ప్రయాసపడ్డాడు. ఇంకా ముందుకు రానివ్వడు. వస్తే ఆయన రాజ్యం కూలిపోతుంది. అనేక ఆత్మలు దేవుడి రాజ్యంలోకి వెళ్తాయి, అనేకులు దీవించబడతారు, అనేకులకు రానున్న కాలం మీరు తెలుస్తారు. అనేకులు, ఇప్పుడు ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటాడు, ఎందుకు? నా జీవితం ఇక్కడితో సమాప్తమని. కానీ మీరు చెప్పే మాటలు, మీరు బోధించే బోధనలో, మీరు చెప్పే ప్రవచనలో వాళ్ళకు జీవం దొరుకుతుంది, వాళ్ళు సుఖంగా జీవిస్తారు. నేను ఒక 15-16 సంవత్సరాల క్రితం చెప్తున్నాను. ఒక వ్యక్తి ట్యాంక్ బండ్లో పోయి చచ్చిపోతా అన్నాడు. నా దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోయారు, హాయిగా బ్రతుకుతున్నారు. కాబట్టి ఆ ఒక్క మాట చూడండి, వాళ్ళ జీవితంలో నిండు 100 ఏళ్ళు తీసుకొస్తుంది, వాళ్ళ బిడ్డల జీవితంలో ఆశీర్వాదం తీసుకొస్తుంది. మీరు అనుకుంటారు అది ఒకటే మాట. వాళ్ళు కూడా సింపుల్గా అంటారు, మేము బ్రదర్ వల్ల బ్రతుకుతున్నామని, బ్రదర్ వల్ల జీవిస్తున్నామని సింపుల్గా అంటారు. బట్ హౌ మచ్ బ్లెస్సింగ్స్, ఎన్ని రకాల దీవెనలు వాళ్ళ జీవితంలో వాళ్ళు పొందుకుంటారు ఒక్క మాట ద్వారా. అవన్నీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు గొప్పగా కాకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను పిలిచాడు. ఎన్నో కార్యాలు, అసైన్మెంట్స్ ఆర్ దేర్ ఫర్ యూ. ఎంతో మందిని నువ్వు నడిపించే ఆ గొప్ప భాగ్యము దేవుడు నీలో పెట్టి ఉన్నాడు. కానీ మనం సింపుల్గా తీసుకుంటాం అది. ఎవరు నిన్ను గణపరిచినా గణపరచకపోయినా, ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, ఎవరు వచ్చి నీకు థ్యాంక్ యూ అని చెప్పినా చెప్పకపోయినా, దేవుని యొక్క కార్యము. తల్లి మరియ జీవితంలో ఎవరు వచ్చి కృతజ్ఞత పూర్వకంగా వచ్చి మోకరించి, నాకు జీసస్ని ఇచ్చావు తల్లి, మీకు స్తోత్రం అని ఎవరు చెప్తలేరు. నాకు దానికి ప్రార్థన చేయి, దీనికి ప్రార్థన చేయి, నాకు అది కావాలి, ఇది కావాలి. తల్లి నువ్వు అడిగితే ఏదైనా యేసయ్య ఇస్తాడు. నాకు రక్షకుడిని ఇచ్చినావు, నీకు వందనాలు తల్లి అని చెప్పిన వ్యక్తి ఒక్కడు లేడు. ఉండొచ్చు, చెప్పలేను. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎలా వస్తారంటే, ఇప్పుడు మొన్న మా ఖైరతాబాద్ ప్యారిష్ 9 రోజులు నవీనా డేస్ ఉండే, దానికి రోజు వెళ్ళిపోయారు. ఆ తర్వాత సంవత్సరం అంతా వెళ్ళరు, నెలకొకసారి వెళ్తారు. ఎందుకు? సమయం ఉన్నప్పుడల్లా కూడా మన ఇంట్లోనే ఉంటుంది తల్లి. సో ఈ రీతిగా, కానీ నాకు ఈ జీసస్ ఇచ్చావు కదా, నీకు వందనాలు, నీకు స్తుతి స్తోత్రములు అని చెప్పి ఆ తల్లిని పొగిడిన వాళ్ళు ఎవ్వరు లేరు. అంత దూరం వెళ్ళి తనను గణపరిచిన వాళ్ళు లేరు. సో ఆ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు గణపరిచినా గణపరచకపోయినా తల్లి మరియ చేసిన కార్యం మాత్రం చేసింది. అవమానాలతో చేసింది, బాధలతో చేసింది, వేదనతో చేసింది,
ఒంటరితనంతో చేసింది. లోకమంతా ఒకటై సాతాన్ రాజ్యం ఒకటై తనని వెంబడించిన కార్యం చేసే తీరింది. ఆ రీతిగా మనము కూడా నిన్ను ఎన్నుకున్నాడు దేవుడు. సో దీనికి ఎంత ఖరీదైనా నేను కడతాను, ఏదైనా కూడా నన్ను ఏది ఆపజాలరు. నిన్ను ఎవరు ఆపరు, ప్రవక్తని ఎవరు ఆపజాలరు. వాళ్ళని ఆపలేరు. వాళ్ళ యొక్క అగ్ని ఎప్పుడు రగులుతూనే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ప్రవక్తలందరూ కూడా చెరసాల్లో కూర్చొని గ్రంథాలు రాసేసిండ్రు. ఎవరు ఆపగలిగారు వాళ్ళని? వాళ్ళు అక్కడే పేపర్లు తెచ్చుకొని రాసిండ్రు. పౌలు గారు 7 గ్రంథాలు రాసేశారు. సో వీళ్ళని ఎవ్వరు ఆపజాలరు. ఎడారి మోసేని ఆపలేదు, ఎడారి యోహాన్ని ఆపలేదు, ఎలైజాని ఎలీషాని సముద్రాలు ఆపలేవు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళని ఎవ్వరి ఆపజాలరు. సో ఒక ప్రవక్త కాలింగ్ నీకుంటే అనేక కష్టాలు, నష్టాలు, వేదన, బాధ, బలహీనతలు ఇవన్నీ ఎందుకు వస్తాయంటే అనుభవం, చదువు. అవన్నీ చదవాలి, అనుభవించాలి. అందులోనే దేవుడు నిన్ను బలపరుస్తూ వస్తాడు. అది బలహీనమని లోకరీతిగా నీకు ఒకవేళ అనిపిస్తే అదే బలం. నీ బలహీన సమయంలో నా శక్తి. సో దేవుని శక్తితో నేను నింపుతున్నాడు. బలహీనం రాగానే పవర్ వస్తుంది అనుకోవాలి. పవర్ నిండుతుంది నాలో. బ్యాటరీ రీఛార్జ్ అయితే కదా ఛార్జింగ్ పెడతాం. ఆ రీతిగానే చాలామందికి ఫోన్లో ఛార్జింగ్ లేదు. నీలో ఛార్జింగ్ లేని సమయంలో ఆయన ఛార్జింగ్ పెట్టాలి. ఆయన ఛార్జింగే అవసరం మనకి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనికి కూడా సంకోచించకుండా ధైర్యంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మీతో ఉంటాడని మీరు ఎల్లప్పుడూ సంతోషంగా దేవుని కార్యంలో మరి చెప్పిన 20 పాయింట్స్లో మీరు ఖచ్చితంగా ఉండడానికి ప్రయాసపడండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ మినిస్ట్రీని నిండుగా దీవించి ఆశీర్వదించి మహిమపరుస్తాడు.